సార్ మీరు గత ఎన్నికల ప్రచారంలో చెప్పారు కాంగ్రెస్ ఇచ్చిన హామీలని జీవితంలో ఎప్పుడైనా అమలు చేయలేదు, అమలు కానటువంటి హామీలు ఇచ్చారని చెప్పారు. మళ్ళీ మీరు ఇప్పుడు చేయగలుగుతుంది వనరులు సమకూర్చుకుంటే అని చెప్తున్నారు. అంటే అదంతా కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క పనితీరు పైన ఆధారపడి ఉంటుంది. కాంగ్రెస్ ప్రభుత్వము ఖర్చులు తగ్గించుకొని ఆదాయాన్ని పెంచుకునే మార్గాలు అన్వేషించి వనరులను సమీకరించుకోగలిగితే అమలు చేయడానికి వీలవుతుంది. సార్ మీరు ఇప్పుడు ఒక కీలక ప్రకటన చేశారు ఇంతకుముందు, మీరు ఎప్పుడు ఇంకా మళ్ళీ భవిష్యత్తులో పోటీ చేసే అవకాశం కూడా ఉండదని. కానీ కేటీఆర్ చెప్తున్నారు పార్టీ మారిన చోట ఖచ్చితంగా ఉప ఎన్నిక జరుగుతుంది, స్టేషన్ కనుపూర్లో కూడా జరుగుతుందంటారు. ఒకవేళ ఉప ఎన్నిక వస్తే మీరు డిస్క్వాలిఫై అయ్యి ఉప ఎన్నిక వస్తే మీరు పోటీ చేస్తారా లేదా? చూద్దాం, విల్ వెయిట్ అండ్ సీ వాట్ హ్యాపెన్స్. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎంతమంది టచ్లో ఉన్నారు సార్ మీకు? నాతో ఎవరు టచ్ లేరు. పార్టీలోకి 20 మంది దాకా వస్తారని అంటున్నారు. ఆ సమాచారం నా దగ్గర లేదు. సిఆర్ గారు బీఆర్ఎస్ ఉన్నప్పుడు అన్నారు, బీఆర్ఎస్లో ఉన్నప్పుడు మీరు అన్నారు ఈ సంవత్సరం పాటు ఉండదు ఈ ప్రభుత్వం అన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఇప్పుడు మీరు వచ్చారు, ఒక 5 ఏళ్ళు ఉంటుందా? గ్యారెంటీగా చెప్తారు ఏమన్నా? ఈ ప్రభుత్వం ఫుల్ టర్మ్ ఉంటుందండి, ఏమీ అనుమానం లేదు. అప్పుడు ఎందుకు వచ్చింది సార్ అనుమానం? అప్పుడు ఆ రోజు బొటాబొట్టి మెజార్టీ ఉందని మీరు ఇటు వచ్చారా బలంగా చేద్దామని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని? ఇంకెవరన్నా తీసుకొస్తారా మీతో? ప్రభుత్వాన్ని కాపాడుకోవడానికి ప్రభుత్వ పెద్దలు అన్ని ప్రయత్నాలు చేస్తారండి. మీ ప్రయత్నం అన్ని ప్రయత్నాలు చేస్తారు, అన్ని వ్యూహాలు పన్నుతారు, ప్రత్యర్థుల యొక్క కదలికలను కూడా కనిపెడతారు, అన్ని జాగ్రత్తలు తీసుకుంటారు. ప్రభుత్వం తప్పకుండా రానున్న రోజుల్లో తెలంగాణ పొలిటికల్ సీన్ పై కేవలం ఫైట్ బిట్వీన్ బీజేపీ అండ్ కాంగ్రెస్ ఉంటుందా? బీఆర్ఎస్ కనుమరుగవుతుంది? ఎందుకంటే బీఆర్ఎస్లో దాదాపు చాలా సంవత్సరాల పాటు ఉన్నారు. రానున్న రోజుల్లో బీఆర్ఎస్ పార్టీకి పుట్టగతులు ఉండవు, భవిష్యత్తులో అధికారంలోకి వచ్చే అవకాశాలు లేవన్నటువంటి ఒక ప్రచారం జరుగుతుంది. మీ రాజకీయ పార్టీలు కావచ్చు, కిషన్ రెడ్డి కావచ్చు, మీరు కావచ్చు, తర్వాత రేవంత్ రెడ్డి కూడా కావచ్చు. బీఆర్ఎస్ ఉంటుందా ఉండదా? ప్రస్తుత పరిస్థితుల్లో 17 లోకసభ స్థానాలలో ఒక్క సీటు కూడా బీఆర్ఎస్ గెలిచే అవకాశం కనిపించడం లేదు నాకైతే. ఒకవేళ లోక్సభ ఎన్నికలలో 0 పెర్ఫార్మెన్స్ కనుక బీఆర్ఎస్కు చేస్తే తర్వాత దాని ఉనికి ప్రమాదంలో పడుతుంది, దాంట్లో ఏం డౌట్ లేదు. అప్పుడు రాష్ట్రంలో కాంగ్రెస్ బీజేపీ మాత్రమే ఉంటాయి.